భుజంకీలు పక్కకు తొలగిపోవడం, పట్టు తప్పడం అనేది ఇవాళ మనలో చాలామందిలో కనిపిస్తోంది. భుజం జారడాన్నే వాడుకలో గూడు జారడం అని కూడా పిలుస్తూ ఉంటారు. భుజంకీలు జారినప్పుడు నొప్పి, బాధల్లాంటి సమస్యలేవి లేకపోవడంతో చాలామంది భుజాన్ని అలాగే తోసేసుకుంటూ తిరిగేస్తూ ఉంటారు. నిజానికి భుజంలో కీలు జారినప్పుడు దానికి సకాలంలో సరైన చికిత్స తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. భుజంకీలు జారడానికి కారణాలు, దానికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు భుజంకీలు ప్రాధాన్యం ఏంటి? ఈ షోల్డర్ జాయింట్ ఉండడంతో మన బాడీలో మనము అంటే వేరే యానిమల్స్కి కంపేర్ చేస్తే, వేరే యానిమల్స్ అన్నీ 4 కాళ్ళ మీద నిలబడ్డాయి కదా, మనకు 2 కాళ్ళు. అయితే మన చేతులతో మనం చేసే ఫంక్షన్స్ అన్నింటికి స్టెబిలిటీ వచ్చేది షోల్డర్ తోటే. మన చెయ్యి మనము స్పేస్లో ఎక్కడ పెట్టి ఏ పని చేయాలన్నా కానీ దానికి బేస్ స్టెబిలిటీ షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ జాయింట్లో వెనుక వైపు ఒక పెద్ద బోన్ ఉంటుందండి, స్కాపులా అని. దానికి ఒక చిన్న సాకెట్ ఉంటుంది. హ్యూమరస్ అని మన ఆర్మ్ బోన్ ఉంటుంది ఇక్కడ. ఈ ఆర్మ్ బోన్కి బాల్ ఉంటుంది. ఈ బాల్ ఆ స్కాపులాలో ఉన్న సాకెట్ తోటి జాయింట్ ఫామ్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా వేరే 2-3 చిన్న చిన్న జాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా షోల్డర్ జాయింట్లో పార్టే. భుజంకీలు జారడం అంటే ఏంటి? ముప్పు ఎవరికెక్కువ? ఈ షోల్డర్లో సాకెట్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది. దానికి కంపేర్ చేస్తే ఈ హెడ్ ఏదైతే ఉందో బాల్ అది చాలా పెద్దది. సో ఈ చిన్న సాకెట్ మీద పెద్ద బాల్ ఉండేసరికి దానికి మన బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ కన్నా షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలామందికి ఎందుకు వస్తుంది అంటే ఇంజురీతో వస్తుంది. ఏదో దెబ్బ తాకి కింద పడిపోయి బైక్ యాక్సిడెంటో, ఆడుతుంటే యాక్సిడెంటో, లేకపోతే ఇంట్లో పడిపోయో డిస్లొకేట్ అవుతుంది. కొంతమందికి, చాలా తక్కువ మందికి వాళ్ళకి ఏంటంటే కొలాజన్ ప్రాబ్లం అంటాం. అంటే బాడీలో కొలాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్లో కొంతమందికి అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఈ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా షోల్డర్ జాయింట్స్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఒక్కసారి డిస్లొకేట్ అయిన తర్వాత వాళ్ళకి రికరెంట్ డిస్లొకేషన్ అంటే మళ్ళీ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామందికి ఫస్ట్ టైం డిస్లొకేట్ అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, స్పోర్ట్స్ మెన్ ఉన్నారో, వాళ్ళకు ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ కానివ్వండి, లేకపోతే మన పోలీస్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు, యాక్టివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్తామంటే ఫస్ట్ టైం డిస్లొకేషన్ అవ్వగానే సర్జరీ చేయించుకోండి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ చాలా ఎక్కువ. వాళ్ళకి మళ్ళీ డిస్లొకేషన్ అయ్యి మళ్ళీ ఇదయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. భుజంకీలు జారినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ పెయిన్ అండి. చాలా సివియర్లీ పెయిన్ఫుల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కొంతమందికి ఈ మన షోల్డర్ చుట్టూ ముద్దుబారుతుంది. ఆ నర్వ్ ఏదైతే ఉంటుందో అది ఒతుకుపోయి అది ముద్దుబారుతుంది. దాని తర్వాత చాలామంది ఏమవుతుంది, రికరెంట్ డిస్లొకేషన్స్ అంటే మళ్ళీ డిస్లొకేట్ అవ్వడు. చిన్న పనులు చేస్తుంటే, ఎలా అంటే ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటుంటే డిస్లొకేట్ అవ్వడము, లేకపోతే చెయ్యి ఇలా వెనక్కెత్తి మనం ఏదైనా పని చేస్తుంటే డిస్లొకేట్ అవ్వడము, బెడ్లో పడుకొని వెనకాల ఇలా గ్లాస్ తీస్తుంటే డిస్లొకేట్ అవుతుందంటారు. ఎవరికైతే రికరెంట్ డిస్లొకేషన్ అంటే కొంతమందికి మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు 40 సార్లు 50 సార్లు డిస్లొకేట్ అయిందండి. కొంతమంది వాళ్ళు అసలు కౌంటే చేయలేరు, అన్నిసార్లు డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళకైతే ఏ చిన్న పని చేసినా కానీ కొంచెం చెయ్యి ఈ పొజిషన్కి వచ్చిందంటే డిస్లొకేట్ అవుతుంది. ఇది అట్ రిస్క్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో ఇది అవుతుంది. భుజంకీలు జారినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అందరికీ ఎక్స్రే అండి. ఎక్స్రే చేసి చూస్తాం. ఎక్స్రేలో షోల్డర్ డిస్లొకేటెడ్ ఉందా, లేకపోతే దాని ప్లేస్కి వచ్చేసిందా. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్స్రే చేయలేదనుకోండి, ఈ షోల్డర్ డిస్లొకేషన్ అయినప్పుడు చిన్న ఫ్రాక్చర్స్ ఉంటాయి. దాంతోపాటు ఆ ఫ్రాక్చర్స్ మిస్ అయిపోతాయి. సో అన్నిటికంటే ఫస్టే ఎక్స్రే చేయించాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు కొంతమంది 2 times 3 times అయ్యి వస్తారు కదా, వాళ్లకు ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. ఎంఆర్ఐ స్కాన్ దేనికంటే ఆ షోల్డర్ చుట్టూ ఉన్న మసిల్స్ అవిటి క్వాలిటీ ఏముంది, అవి ఇంటాక్ట్ ఉన్నాయా లేదా, అంటే అవి అతుక్కొని ఉన్నాయా లేదా, అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా, లేకపోతే టేర్ అయిపోయాయా, అది చూసుకోవడానికి. ఇంకోటి, ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ లేబ్రమ్ అని ఉంటుంది. దాని సాకెట్ చుట్టూ లేబ్రమ్ అని ఒక రౌండ్ వాషర్ లాగా ఉంటుంది. ఈ లేబ్రమ్ టేర్ అయిపోవడం అన్నది చాలా కామన్. సో ఈ లేబ్రమ్ టేర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ తెలియడానికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడుతుంది. కొంతమందికి, చాలా తక్కువ పర్సెంటేజ్ పాపులేషన్కి
ఎంఆర్ఐ ఆర్థ్రోగ్రామ్ అడుగుతాం. ఎందుకంటే కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్లో కనిపించదు. అప్పుడు ఏం చేస్తాము, జాయింట్ లోపల ఒక డై ఇంజెక్ట్ చేసి దాని తర్వాత ఎంఆర్ఐ చేస్తాం. ఎవరికైతే ఈ షోల్డర్ డిస్లొకేషన్తో బోన్ బాగా అరిగిపోయిందో వాళ్ళకి సిటీ స్కాన్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ చేసే ముందు మనం తీసుకునే డెసిషన్ కోసము సిటీ స్కాన్ చాలా క్రిటికల్. జారిన భుజం కీలును ఎలా సరిచేస్తారు? చికిత్స ఎలా ఉంటుంది? రికరెంట్ డిస్లొకేషన్ ఉన్నప్పుడు ఎవరికైతే చాలాసార్లు డిస్లొకేట్ అవుతుందో, ఇంతకుముందు అంతా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. అంటే పైన ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేసి జాయింట్ అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఆ ఓపెన్ సర్జరీ చాలా తక్కువ అండి చేయడము, దాని అవసరం చాలా తక్కువ. ఇప్పుడు ఏం చేస్తాము, ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపల కెమెరా పెట్టి చూడడం. జాయింట్లో మనము 360 డిగ్రీస్ చూడగలము. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయగలం. ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏదైతే సర్జరీ అవుతుందో బ్యాంకాట్స్ అంటే ఈ మన రికరెంట్ డిస్లొకేషన్కి ఉన్న ప్రాబ్లంకి హీల్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది. మూమెంట్ రావడానికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. కొంచెం ఓపిక పట్టి ఫిజియోథెరపీ చేసి జాగ్రత్తలు పాటిస్తే షోల్డర్ అసలు ముందున్నట్టే ఉంటుంది. చికిత్స తర్వాత మళ్ళీ భుజంలో కీలు జారే అవకాశం ఉంటుందా? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం డిస్లొకేషన్ అయిందనుకోండి, వాళ్ళకు ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏదైతే సర్జరీ చేస్తామో దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే 30 సార్లు 40 సార్లు డిస్లొకేట్ అవుతుంది అనుకోండి, వాళ్లకు సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. వీళ్ళకి వచ్చేసి ఒక 5% రిస్క్ ఉంటుంది. ఎవరికైతే జస్ట్ 2 సార్లు 3 సార్లు డిస్లొకేట్ అయింది వాళ్ళకి. 50 సార్లు 60 సార్లు 100 సార్లు డిస్లొకేట్ అయిన వాళ్ళకు 15 to 20% రిస్క్ ఉంటుంది దేనికి మళ్ళీ రికరెన్స్ రావడానికి. అందుకని నేను చెప్పింది ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపిక పట్టాలి. ఎందుకంటే లోపల మనం కుట్లేసిందంతా మానుకోవడానికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. దాని తర్వాత మూమెంట్ రావడానికి ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది. కొంచెం ఓపిక బట్టి చేసుకుంటే ఈ రికరెన్స్ అనే రిస్క్ తగ్గిపోతుంది. ఇంకొకటి, మీరు ఫస్ట్ టైం పడ్డారనుకోండి, ఏ షోల్డర్ అయినా డిస్లొకేట్ అవుతుంది కదా. సో ఫస్ట్ 6 months జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేసి దాన్ని హీల్ అయితే రిస్క్ అన్నది చాలా తగ్గిపోతుంది. నొప్పి, మంట వంటి బాధలు లేకపోయినా భుజంకీలు జారడం అనేది ప్రమాదకరమైన సమస్యే. అలాగే తోసేసుకుంటూ తిరగడం వల్ల భుజంకీలును తిరిగి బాగు చేయలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. భుజంకీలు జారినప్పుడు సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఉదయం లేవగానే 1 గ్లాసుడు బార్లీ నీళ్లను తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.